ఇంట్లో చికెన్ వండుకున్నప్పుడు ఒక 4-5 పీసులు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ రెసిపీ మనము చాలా ఈజీగా తయారేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా తయారేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా, పదండి. మరి చూడండి, ఇక్కడ మనం తీసి పెట్టుకున్న చికెన్ కొంచెమంత ఉప్పు, అవసరమైతే కొంచెమంత పసుపు వేసి ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి. ఉడికించిన చికెన్ ముక్కలని చేతితోని ఇలాగ చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆలుగడ్డని ఇంకా ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నాండి. ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఆలుగడ్డని ఉడికించి తీసుకోవాలి. ఎక్కడ ముద్దలుగా లేకుండా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మెదిపి తీసుకోవాలి. తర్వాత వేరొక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 చుక్కల వరకు నీళ్లు వేసుకుని దీన్ని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి. ఉప్పు, కారం, పసుపు బాగా కలవాలండి, అందుకోసమని బాగా కలిపి తీసుకోండి. తర్వాత ఒక 2 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి. అలాగే కొంచెమంతా కళ్యామాకు వేసుకోండి. ఉంటే కొంచెమంతా పుదీనా, కొత్తిమీర ఇంకా వేసుకోవచ్చు. తర్వాత మనం వేసుకున్న కోడిగుడ్లు ఉప్పు కారంలో కలిసేంత వరకు కలిపి తీసుకోవాలి. చూడండి, ఇలా కాస్త చిక్కగా అవుతుందన్నమాట. కారం, పసుపు వేసుకున్నాం కదా. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద వేరొక కడాయి పెట్టుకుని కొంచెమంతా నూనె వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ ఉల్లిగడ్డ సైజు చిన్నగా ఉన్నట్టయితే 2 గడ్డలను తీసుకోండి. చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. క్యారెట్ కు బదులుగా బీట్రూట్ అయినా వేసుకోవచ్చండి, కానీ వేస్తే బాగుంటుంది, అందుకోసమని. ఇక్కడ నేను 1 టీ స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నా. మీరు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి. తర్వాత తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేస్తున్నా అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు ఇంకా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెమంత పుదీనా తీసుకుంటున్నా అండి, మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆలుగడ్డ చికెన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాము, అలాగే ఇంకా ఎగ్గులో ఇంకా వేసుకొని కలుపుకున్నాం కదా, అందుకోసమని ఉప్పు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత మెదిపి పెట్టిన ఆలుగడ్డతో పాటు చికెన్ పీసులు ఇంకా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కిందికి దించేసి పూర్తిగా చల్లగా అవనివ్వండి. చల్లగా అయిన తర్వాత చేతితోని ఇలాగ ముద్దలుగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకుంటున్నా అండి. మీకు నచ్చిన సైజులోనే కాకుండా డిజైన్ ఇంకా మార్చి చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్ గా చేసుకుంటున్నా అన్నమాట. చూడండి, ఇక్కడ ముద్ద గారెల్లాగా రౌండ్ గా చేసి తీసుకుంటున్నా. ఇలాగే మొత్తం అన్ని చేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను బ్రెడ్ పౌడర్ కోసం తోసులు తీసుకుంటున్నా అండి. తోసులని ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి తీసుకోవాలి. వీటిని మేమైతే తోసులు అంటామండి, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ లో టిక్కీలని ముంచుకోవాలి. ముంచిన తర్వాత ఇప్పుడు మనము బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకోవాలి. టిక్కీలకు చక్కగా బ్రెడ్ పౌడర్ కోటింగ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ కోట్ చేసుకోవాలి. మొత్తం ఇలాగ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే చేతులకు అంటుకొని చాలా చిరాకుగా ఉంటుంది. అందుకోసమని ఇలాగ మొత్తం అన్ని తయారీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసుకోవాలి. నూనె మరీ వేడిగా కానవసరం లేదండి, కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత తింపి వేసుకోవాలి. గ్యాస్ మరీ ఎక్కువగా పెట్టకండి, గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ వేపుకోవాలి. ఒకే ఫ్లేమ్ లో పెట్టినామంటే కింద మాడతాయన్నమాట, అందుకోసమని ఎక్కువ తక్కువ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత తీసి వేరొక ప్లేట్ లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని వేపి తీసుకుందాము. ఇలా తయారేసుకోండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి.